అవగాహన ఉండాలి. అది ఏ విధంగా యూజ్ చేయాలి, దాన్ని పట్టుకొని వచ్చిన తర్వాత కూడా దాంట్లో అన్ని సిలిండర్లు కూడా ఉన్న 2 సిలిండర్లు ఖాళీ, మొత్తం సిలిండర్లే లేవు. ఏ బస్సులో కూడా 10 బస్సులు ఐన్యూస్ ఎక్స్క్లూజివ్గా 10 బస్సులో తిరగడం జరిగింది, ఏ దాంట్లో కూడా లేదు. దాన్ని బలవంతంగా లోపల పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎక్స్క్లూజివ్గా చూపించిన దాన్ని డ్రైవర్లందరూ కూడా పారిపోయినటువంటి దృశ్యాలు. పారిపోవాల్సిన అవసరం ఏముంది? ప్రజల ప్రాణాలను ఇంత ఘోరంగా, ప్రజల ప్రాణాలంటే మొత్తం కూడా వాల్యూ లేదా? మొత్తం ఇక్కడ నుండి ఎందుకు పారిపోవడం ఎందుకు? దానిపైన ఉన్న అవగాహన చూపిస్తే ఏమవుతుంది? ఏ విధంగా చేయాలి? మీకు కూడా మీ ప్రాణాలు కూడా అదేవిధంగా మీ పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు, వాళ్ళ బంధువులు ఉంటారు. ఎంతమంది 20 మంది ఆవేదన అది మొత్తం టోల్గా చూసుకోవచ్చు. అంటే ఏ ఒక్క డ్రైవర్కు కూడా అవగాహన లేమితో ఉన్నారు. దానికి ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలియని స్థితిలో ఉన్నారంటే వేమూరి కావేరీ ట్రావెల్స్ ఎంత దౌర్జన్యంగా ఇది చేస్తుందో చూసుకోవచ్చు. ఇవన్నీ బస్సులు మొత్తం డ్రైవర్లు అందరూ డ్రైవర్లు క్లీనర్లు ఇక్కడ ఉన్నారు. ఎవరు కూడా మాట్లాడడానికి ఇది లేదు. ఐన్యూస్ కెమెరా పోతుంటేనే భయపడిపోతున్నారు. మొత్తం కూడా ఎవరిని మాట్లాడదాన్ని కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు మనం. ఎవరు కూడా ఇక్కడ ఉండకుండా వెళ్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా డ్రైవర్లు, క్లీనర్, దానికి మెకానిక్స్. అయితే ప్రతి దాంట్లో ఇవి సేఫ్టీ ఇక్కడ మెకానిక్స్ అంటే ఈ షెడ్కు సంబంధించిన మెకానిక్ కూడా ఇక్కడే ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి మెకానిక్ ఏమేమి ఉంటాయి మీకు? ఒకవేళ ఈ దాంట్లో ఏమేమి పెట్టాలి బస్సులో? ఒకవేళ మీరు ఇది కాబట్టి ఏమేమి పెట్టాలి బస్సులో, ఏమేమి ఉండాలి? కింద వరకు స్ప్రింగ్ వరకు చేస్తాం అంతే. మీరు మెకానిక్ యాజ్ ఏ మెకానిక్ గా ఒక బస్సులో ఏమేమి ఉండాలి, సేఫ్టీ ఏమి ఉండాలి? అవి మెకానికల్ తెలియదు, మాకు తెలియదు. మెకానికల్ కన్నా మామూలుగా ఏజెన్సీ తెలియదు, మాకు అంత తెలియదు. అట్లకి దాని గురించి తెలియదు. కింద మేము పార్ట్స్ పోతే మారుతాం కానీ. అయితే మెకానిక్స్ బృందం కూడా ఉన్నది, చూద్దాం. ఒకవేళ ఏముండాలి అడిగే ప్రయత్నం చేద్దాం. ఎవరు చూసినా అని అయితే పారిపోతున్నారు. సెక్యూరిటీ కూడా మొత్తం అయితే మనతో పాటే సెక్యూరిటీ కూడా ఉంది. అయితే చెప్పండి, అంటే ఏమన్నా టైం ఉంటుందా? टाइम बहुत हो गया, टाइम बहुत हो गया। क्यों इतना टाइम बोल के रहता क्या अंदर वो टाइम बोल के नहीं, आपकी जगह फिर 10 बजे आएगा ना। हाँ टाइम हो गया। नहीं చూడొచ్చు మనం. అయితే ఎవరు కూడా డ్రైవర్లు కూడా ఎవరు దానిపైన మాట్లాడించే ఇది లేదు, చూసుకోవచ్చు మనం. అయితే దీంట్లో ఏవేవి ఉండాలి కూడా వాళ్ళకు తెలియనటువంటి పరిస్థితులని మనం చూసుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే కనుక దీంట్లో ఎలాంటి మొత్తం 10 బస్సులలో కూడా ఎలాంటి లేవు, ఇంకా ఉన్నాయి. అన్ని బస్సులలో కూడా అలాగనే యాజ్ మామూలుగా అయితే అలే ఉన్నాయి. మొత్తం లోపల చూసుకుంటే ఇక్కడ రెజిన్ ఉంది, మొత్తం ఇరుకాడంగా ఉంది. ఎవరు కూడా ప్రమాదాలు జరిగితే మాత్రం ఈ బస్సులో నుండి తప్పించుకునే వీలే లేదు. ఆ విధంగా ఉంది మొత్తంగా. అన్నీ కూడా ఇరుకుగా. అయితే సైడ్లో 2x2 స్లీపర్స్ ఉన్నాయి. దాని తర్వాత కింద కూర్చున్న వాళ్ళు. అయితే హ్యామర్స్ కూడా ఎక్కడ లేవు. ఒక్క బస్సులో మాత్రమే మనం హ్యామర్ చూసాం. ఎంత పెద్ద హ్యామరు! ప్రతి విండో దగ్గర హ్యామర్ ఉండాలి, ఎక్కడ కూడా హ్యామర్స్ లేవు. డ్రైవర్ దగ్గర ఉండేటటువంటి సిలిండర్ వెనకాల భాగం లోపల పడేశారు. అది కూడా పని చేస్తలేదు. ఏ సిలిండర్ని లేపినా ఒక్క వేలుతోని సిలిండర్ని లేపుతున్నాం. అంటే సుమారుగా ఆ సిలిండర్ 4 కేజీలు ఉంటుంది. 4 కేజీలు ఒక్క చేత్తో ఇదే ఈజీగా లేపలేము. అయితే ఇంకా కొన్ని సిలిండర్లు కూడా ఉండాలి. ఒక్కడే సిలిండర్ దాన్ని పని చేస్తలేదు, దాంట్లో గ్యాస్ కూడా లేదు. దాన్ని మెయిన్గా డ్రైవర్కి అయితే దాన్ని ఓపెన్ చేయడానికి రావట్లేదు. దాన్ని వెనకాల పడేసాక ఏదైనా ప్రమాదం జరిగితే డ్రైవర్ ఎప్పుడు స్పందించాలి, ఎప్పుడు అతను వెనకకు పోవాలి? ఈ దాంట్లో జరిగిన దాంట్లో కూడా అలాంటి సేఫ్టీ ఏదైనా ఉంటే డ్రైవర్ ఆపే ప్రయత్నం చేయాలి. కానీ నిన్న జరిగినటువంటి ప్రమాదం, ఈరోజు ఉదయం జరిగినటువంటి ప్రమాదంలో అయితే డ్రైవర్ పారిపోవడం జరిగింది. 20 మంది మొత్తం 41 మంది ప్రాణాలను గాలికి వదిలేసి డ్రైవర్ పారిపోవడం జరిగింది. అయితే అలాంటి సేఫ్టీ ఒకవేళ ఉంటే డ్రైవర్ దాన్ని అయితే మొత్తం కూడా ఎస్ రైట్. ప్రవీణ్, మొత్తాన్ని నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఆపదలో అక్కడ ఉండాల్సినటువంటి డ్రైవర్లు పారిపోయారు. ఫైర్ సేఫ్టీ అంటే ఫైర్ ఆపేటువంటి పరిస్థితి కూడా లేదనే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 10 బస్సుల్లో మనం చూపించాం. ఈ 10 బస్సుల్లో ఫైర్ సేఫ్టీ లేదు. ఆ బస్సులో ఉంది ఎంతవరకు అనేది మనం నమ్మలేము. మంటలు ఆర్పేటువంటి పరిస్థితి లేకనే డ్రైవర్లు పారిపోయారా అన్నది ఈ రోజు బయటికి తీయాల్సినటువంటి ప్రశ్న. వేమూరి కావేరీ ట్రావెల్స్
ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించట్లేదు. 10 బస్సులు ఐ న్యూస్ తిరిగింది. 10 బస్సుల్లో నో సిలిండర్ ఉన్నా ఖాళీగా ఉన్నాయి. ఒకవేళ ఉన్నా కానీ అది డ్రైవర్కి అందుబాటులో లేదు, అది ఎక్కడో లగేజ్ క్యాబిన్ లో ఉంది. ఆ డ్రైవర్లు అదుపులో ఉన్నారా లేదా ఇంకా పూర్తి సమాచారం దొరకట్లేదు. ఇప్పుడు ఈరోజు ఉదయం చేరుకున్నటువంటి బస్సుల్లో ఎక్కడా కూడా సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. ఇదొక్క వేమూరి కావేరీ ట్రావెల్స్ మాత్రమే కాదు, అన్ని ట్రావెల్స్ సంస్థలకు చెంపపెట్టు లాంటిది. ప్రతి బస్సును అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే, ఫిట్నెస్ టెస్టులు చేసిన తర్వాతనే బయటికి వెళ్ళాలి. ఇన్ని చాలాన్లు ఉన్నటువంటి బండి రోడ్ల మీద ఎట్లా తిరుగుతుంది, ఫిట్నెస్ లేనటువంటి బండి రోడ్డు మీదకి ఎట్లా ఎక్కింది, డ్రైవర్లకు ఏమాత్రం శిక్షణ ఇవ్వకుండా, ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ కనీసం ఆ సిలిండర్ లాక్ ఓపెన్ చేసేటువంటి తెలివి లేకుండా, సిలిండర్ వాడే తెలివి లేకుండా, అసలు దాన్ని ఉంటే కదా వాడేది, ఇవేమీ లేకుండా స్టీరింగ్ తిప్పొచ్చిందా, యాక్సిలరేటర్ తొక్కొచ్చిందా, గేర్ అయ్యొచ్చిందా, కథం రోడ్ ఎక్కేసినవా. 20 మంది ప్రాణాల కారణం ఎవరు? ఇది ప్రభుత్వంది కాదా? అధికారులు తనిఖీలు చేయరా? అధికారులు ఫిట్నెస్ టెస్టులు చేయరా? బస్సులను వదిలేస్తారా రోడ్డు మీదకి? ఎయిర్ బస్ కాదు కదా, రోడ్డు మీద తిరిగే బస్సు కదా, యాదృచ్ఛికంగా ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడే విమానాలు కావు కదా, రోడ్ల మీద తిరిగే బస్సులు కదా, సామాన్య ప్రజానీకం రోడ్ల మీద తిరుగుతారు కదా, మధ్యతరగతి కుటుంబాలు రోడ్ల మీద తిరుగుతాయి కదా, అర్ధరాత్రి నమ్మకంతో ట్రావెల్ చేస్తారు కదా. ఇప్పుడు బస్సు ఎక్కే ప్యాసింజరు ఫైర్ సేఫ్టీస్ ఉన్నాయా లేవా, హ్యామర్స్ ఉన్నాయా లేవా అని ఇవన్నీ తెలుసుకొని ఎక్కుతారా? ఒక నమ్మకంతో ఎక్కుతారు. స్లీపర్ కోచా, ఏసీ ఉందా, కంఫర్టబుల్ ఉందా అని ఎక్కుతారు. సోపుట బెడ్షీట్లు వేసి లోపల లైట్లు వేయంగానే కాదు, వాటిని ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి బాధ్యత కూడా ఆ సంస్థల పైన ఉండాలి. అత్యవసరంలో ఏ అద్దమునైనా పగలగొట్టండి అని చెప్పేసి ప్రతి బస్సులో చూస్తాం. పగలగొట్టడానికి ఏం లేవు వస్తువులు, చేయితో కొడితే పగలే అద్దాలా అవి, రాళ్లతో కొడితే పగలగొట్టడానికి రాళ్ళు ఉన్నాయి అక్కడ. తెల్లవారుజామున 4-5 గంటల ప్రాంతంలో అందరూ డీప్ స్లీప్ లో ఉంటారు, నిద్రలో ఉంటారు. ఇక్కడ పడుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత లేవచ్చులే, బెంగళూరుకి వెళ్ళిన తర్వాత లేవచ్చులే అని పడుకుంటే అసలు లేసే నమ్మకం లేకపోతే ఎట్లా? నిద్రలోంచే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయా? ఎస్, వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం బాధ్యత వహించాలి. 10 బస్సుల్లో సేఫ్టీస్ లేవు, 10 బస్సుల్లో సిలిండర్ లేవు. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా చూపించింది. 10 బస్సులు తిరిగినాం. పటాన్ చెరువులో ఐ న్యూస్ కరెస్పాండెంట్ ప్రవీణ్ గ్రౌండ్ లో ఉన్నారు, ఆయన ఒక్కరు లోపల ఉన్నారు, మిగతా మీడియా లోపలికి రానివ్వట్లేదు. ఏ బస్సులో కూడా సిలిండర్ లేవు. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా వేమూరి కావేరీ ట్రావెల్స్ దొల్లతనాన్ని బయటపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలా, ఈ సీజ్ చేయాలి బస్సులను, మళ్ళా రోడ్ ఎక్కనియొద్దు. ఈ యాజమాన్యం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుందంట పొద్దుటి నుంచి, అందుబాటు లేరు. ఆ సిలిండర్లని బయట తీసుకొచ్చి మేము చూపిస్తూ ఉంటే ఆ సిలిండర్లు మాయం చేసింది. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది సిలిండర్లు మాయం చేశారు, ఖాళీ సిలిండర్లు. బట్ విత్ ఎవిడెన్స్ ఉన్నాం అక్కడ. సింగిల్ ఫింగర్ తో సిలిండర్ 20 కిలోల సిలిండర్ లేసిందంటే అందులో లేదు లిక్విడ్. ప్రజల ప్రాణాలకు సేఫ్టీ లేదు. ఈ బస్సు ఎక్కితే ప్రజలు ప్రాణాలు కోల్పోతారన్నది ఈ 10 బస్సులో ఉంది. ఇప్పుడు ఈ 10 బస్సులు కూడా అదే పరిస్థితి. బతికిన వాళ్ళు అదృష్టవంతులు, పోయిన వాళ్ళు దురదృష్టవంతులు, అంతే ఆన్సర్, ఇంకేం లేదు. ఖచ్చితంగా వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయాలి. ఇమీడియట్ అధికారులు స్పందించాలా, ప్రభుత్వం రెస్పాండ్ కావాలి, క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయాలి. ఇంతమంది ప్రాణాలకు చావుకు కారణమైన ఈ వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఒక్క బస్సులో ఐ న్యూస్ మీరు చూస్తున్న ప్రేక్షకులు ఒక్క బస్సులో సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి, మీరే చెప్పండి సమాధానం. చూసారు కదా మీరే, నథింగ్, నో హ్యామర్, నో ఫైర్ సేఫ్టీ. సిలిండర్లు లేవు, ఉన్న ఖాళీ సిలిండర్లు ఉన్న పని చేయి, అవి ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియట్లేదు. ఎస్, వీఆర్ రెడీ విత్ ఎవిడెన్స్. ప్రభుత్వం దీనిపైన రెస్పాండ్ అవుతుందా? ఈ కథనానికి ప్రభుత్వం ఇమ్మీడియట్ స్పందిస్తుందా? ఇమ్మీడియట్ స్పందించాల్సిందే. అప్పటిదాకా వదిలిపెట్టేదే లేదు, క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయాల్సిందే వీళ్ళను. 20 మంది ప్రాణాలు, చిన్న పిల్లలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాలు తగలబడిపోయినాయి. నిర్లక్ష్యమై ఈరోజు దీనికి సమాధానం కారణం. ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా దేశాలు దాటిపోయిన దొంగల్ని ఎట్లా పట్టుకుంటారో ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినటువంటి ఈ నిర్లక్ష్యపు యాజమాన్యాన్ని కూడా ఇమ్మీడియట్ గా పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సిందే, డ్రైవర్ని విచారించాల్సిందే. అక్కడ యాక్సిడెంట్ ఎట్లా జరిగింది ఏంటి, ఆ బైక్ ఎట్లా అడ్డు వచ్చింది ఏంటి, అది మీరు విచారణ చేసుకోండి.
బట్ కావేరీ ట్రావెల్స్, వేమూరి కావేరీ ట్రావెల్స్ లో సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. ఈ డొల్లతనాన్ని ఈరోజు ఐ న్యూస్ బయట పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన స్పందించాలి. ఇమీడియట్ గా బస్సులను సీజ్ చేయాలి. ఈ బస్సు మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కితే ఇది అధికారుల ఫెయిల్యూర్, ఇది ప్రభుత్వం ఫెయిల్యూర్. వేమూరి కావేరీ ట్రావెల్స్ వితౌట్ ఫిట్నెస్ టెస్ట్ రోడ్డు ఎక్కితే ప్రజల ప్రాణాలకు పరోక్షంగా అధికారులు కూడా కారణమే, ప్రభుత్వాలు కూడా కారణమే. ఖచ్చితంగా దీనిపై రెస్పాండ్ కావాలి. అప్పటిదాకా దీన్ని వదిలిపెట్టేది లేదు. ఇట్లనే కూర్చుంటాం లైవ్ లో. అధికారులు రెస్పాండ్ కావాల్సిందే. ఒక మీడియా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే ప్రభుత్వాలు ఎందుకు, అధికారులు ఎందుకు, ఈ ఆర్టీఐలు ఎందుకు, ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లు ఎందుకు? రిపోర్టర్ వెళ్ళి సిలిండర్లే అని చెప్పేదాకా, అంటే ఒక ప్రమాదం జరిగితేనే అన్ని బయటకు వస్తాయి ఆ కారణాలు. 10 బస్సులు చూపించాం, మిగతా బస్సులు మొత్తం లాక్ చేశారు. మిగతా బస్సులు మొత్తం డోర్ లాక్ చేశారు. ఏ బస్సులో సిలిండర్ లేదు. ఖాళీ సిలిండర్ బయట పెడితే దాన్ని మాయం చేసింది సెక్యూరిటీ. ప్లస్ అక్కడ తవ్వుతున్నారంటే ఎవరు లోపలికి రాకుండా. నిజం బయటపడ్డది, మీ డొల్లతనం బయటపడ్డది. వేమూరి కావేరీ ట్రావెల్స్ డొల్లతనం బయటపడ్డది. 20 మంది ప్రాణాలకు కారణం వేమూరి ట్రావెల్స్, వేమూరి కావేరీ ట్రావెల్స్. ఫైర్ సేఫ్టీ లేదు, బస్సు తగలడిపోయింది. మంటలు వచ్చినప్పుడు కనీసం ఆపే ప్రయత్నం డ్రైవర్ చేశాడా? సిలిండర్ ఉందా? లేదు. 10 బస్సుల్లో లేనిది ఆ బస్సులో ఎట్లుంటది? ఉంటే అది ఎక్కడుంది? ఇన్వెస్టిగేషన్ ఆ సిలిండర్ కూడా బయటికి రావాలా? విమానాలు కూలిపోతే కాక్పిట్ల కోసం చూస్తాం, వీటి కోసం ఇప్పుడు చూడాలి. ఈ ప్రమాదాలు జరిగినప్పుడు ఈ సిలిండర్ల పరిస్థితి ఏంటి, అందులో ఎంత ఉంది, ఎన్ని సిలిండర్లు నింపారు? ఒక్క సిలిండర్ లేదు. ఒక్కటి సిలిండర్, ఒక్కడంటే ఒకటి కూడా లేదు. మీరే చూస్తున్నారు. గంట నుంచి మేము ప్రతి బస్సు ఎక్కుతున్నాం, ప్రతి బస్సు చూపిస్తున్నాం. సిలిండర్ లేవు. ఉంటే ఖాళీ సిలిండర్లు, ఉంటే డ్రైవర్ వెనకాల లగేజ్ క్యాబిన్ లో ఉంటాయి. అక్కడెక్కడో లగేజ్ క్యాబిన్ లో, అది ఎక్కడో మూలకు ఉంటుంది. లగేజ్ క్యాబిన్ ఖాళీ ఉండదు కదా, డైరెక్ట్ వెళ్ళి సిలిండర్ గుంజుకొని రావడానికి. ఫుల్ ఆఫ్ లగేజ్ ఉంటుంది కదా, 40 మంది ప్యాసింజర్లు, 40 మంది లగేజ్ అందులోనే ఉంటుంది కదా. అదొక విభాగం నడుస్తుంది కదా. కింద 3 విభాగాలు ఉంటాయి కదా. కింద లగేజ్ విభాగం, మధ్యలో సీటింగ్, పైన స్లీపర్ సెక్షన్. ఇందులో ఏసీలు, సీట్లు, సన్న జాగా ఇంచుమించు. ఒక మనిషి అడ్డుపోతే ఇంకో మనిషి ఇటు రాలేడు. అంత పెద్ద ప్రమాదం జరిగితే ఎట్లా బయటకు వచ్చేది? అద్దాలే పగలగొట్టాలి కదా, వేరే ఆప్షన్ లేదు కదా. విమానం కాదు కదా, ఇక అయిపోయింది మా పని ఇంతే, ఇక మేము చచ్చిపోతున్నాం అనుకోవడానికి. రోడ్డు మీద ఉన్న బస్సే కదా, మరి పగలగొట్టడానికి ఆప్షన్స్ ఏ ఉన్నాయి? ఒక్క అద్దం పగిలినా 4 బయటపడతారు కదా. నిద్రలో ఉన్నవారు నిద్రలోనే చనిపోయారు. అదృష్టం కొద్దీ మెలకు వచ్చిన వాళ్ళు బయటపడ్డారు. పొద్దున్న 4-5 గంటలకు ఎవరికి ఉంటుంది మెలక? వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం బస్సులు రోడ్డు మీకు రావద్దు. ఒక్క సిలిండర్ లేదు. బాధ్యత వహించాలా? ఈ యాక్సిడెంట్ కి ఈ యాజమాన్యం బాధ్యత వహించాల్సిందే. ప్రభుత్వం ఇమ్మీడియట్ గా క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. వీళ్ళు ఎక్కడన్నారో ఏ కలుగులో ఉన్న పట్టుకొచ్చి అరెస్ట్ చేయాలి. మొత్తం బస్సులన్నీ క్లోజ్ చేసుకున్నారు. ఐ న్యూస్ ఎఫెక్ట్ బస్సులు మొత్తం క్లోజ్, అన్ని డోర్స్ క్లోజ్ చేశారు. శ్రీకాంత్, మనం చూస్తున్నాం ప్రతిదీ ఎక్స్క్లూజివ్ గా ఏ మీడియా కవర్ చేయనటువంటి విజువల్స్ మనం చూపిస్తున్నాం. ఏదైతే వేమూరి కావేరీ ట్రావెల్స్ చేసినటువంటి మాయాజాలం అనుకోవచ్చు, దాని వెనకాల కూడా ఒక ఒక కొటేషన్ ఉంది. సేఫ్టీ కావాలన్నా లేదంటే మీకు సేఫ్ గా వెళ్ళాలన్నా వేమూరి కావేరీ ట్రావెల్స్ నమ్మండి అని చెప్పి ఒక కొటేషన్ కూడా బస్సుల వెనకాల రాసింది. సో ఈ కొటేషన్ రాసి నమ్మేస్తే ప్రజలు బస్సు ఎక్కితే కనుక ఎటువంటి ప్రయాణం ఉంది, డ్రైవర్లకి ఎంతవరకు శిక్షణ ఇచ్చారు, ప్రతిదీ కూడా క్లియర్ గా కనిపిస్తుంది.